క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పఠనము గమనించినట్లయితే మనము ధ్యానించబోయే ప్రధాన అంశం ఆయనను అనుసరించు వారికి అన్నియు అధికంగా అనుగ్రహింపబడును. క్రీస్తుని అనుసరించడం అంటే సంతోషంగా జీవించటం కాదు, ఆనందంగా జీవించటం కాదు, నీకు నచ్చినట్లు నువ్వు జీవించటం కాదు. క్రీస్తుని అనుసరించటం అంటే ముఖ్యముగా హింసలను, శ్రమలను, బాధలను, దుఃఖములను, కష్టములను పొందటమే క్రీస్తుని అనుసరించటం. అవన్నీ పొందిన వారే ఆయన మార్గమునకు చేరుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీరు ఎప్పుడైతే అవమానపడతారో, హింసలు పడతారో, మీ మీద ఇతరులు నిందారోపణ గావిస్తారో అప్పుడే మీరు ధన్యులని ప్రభు పలుకుచున్నాడు. సువార్త సందేశ నిమిత్తం కోసం మనము మన ప్రాణాలను కూడా సమర్పించాల్సి వస్తుంది. అందుకే క్రీస్తు శిష్యులు సువార్త సందేశ నిమిత్తంలో వారి ప్రాణాలను కూడా కోల్పోయారు. వారి సొంత బంధువులను, తల్లిని తండ్రిని విడనాడి సువార్త ప్రచారంలో చంపబడ్డారు. కావున వీరంతా లోక సంపదల కోసం, లోక ఆశల కోసం జీవించలేదు, శ్రమించలేదు. కేవలం ప్రభు కోసం జీవించారు, శ్రమించారు. కాబట్టి ఈ సమయం నందు మనం కూడా ఆ ప్రభు కోసం జీవించాలని, శ్రమించాలని, మన హృదయాలను, మన మనసును శుద్ధి చేసుకుంటే, క్రైస్తవులుగా, క్రీస్తు అనుసరులుగా జీవించాలంటే హింసలను, శ్రమలను, బాధలను, కష్టములను, దుఃఖములను పొందటానికి సిద్ధంగా ఉండాలి. వీటి ద్వారా ఈ లోక ప్రపంచిక విలువలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక విలువలను దగ్గరగా ఉంచుకుంటూ వాటికి దగ్గరగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి జీవించాలని మన హృదయాలను, మన మనసును శుద్ధి చేసుకుంటూ మనము శాశ్వత జీవితంను పొందుతాము. కావున సొలొమోన్ రాజు వల్లే ప్రతి ఒక్కరూ ఇహలోక సంపదల కన్నా ఆధ్యాత్మిక సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కావున వీటి ద్వారా మనము శాశ్వత జీవితమును పొందుతాము. ఆమేన్.